హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రేపటి నుంచి ఇండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. ఒక యంగ్ ఇండియన్ టీం, ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ టీంతో మనం ఈ సిరీస్లో బరిలోకి దిగుతున్నాం. ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా తక్కువ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? సిరీస్ గెలుస్తుందా ఇండియా? నాకైతే నమ్మకం లేదు దూరం, అస్సలు నమ్మకం లేదు. నమ్మకం పెట్టుకోవడం కూడా ఎలా పెట్టుకుంటాం మనం? ఎందుకంటే ఇంగ్లాండ్లో మనం లాస్ట్ టైం ఎప్పుడు గెలిచాం? లాస్ట్ టైం వి వన్ ఇన్ 2007. తర్వాత 4 సిరీస్లో మనం గెలవలేకపోయాం. లాస్ట్ సిరీస్ డ్రా చేసుకుని అంతకుముందు 3 సిరీస్లు ఓడిపోయాం. ఈ టీం నుంచి మిరకల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనైతే చేయట్లేదు, మీరు చేస్తున్నారో మనకు తెలీదు. బట్ వీ షుడ్ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. అది నేను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, శుభ్మన్ గిల్ ఒక యంగ్ టీంని లీడ్ చేస్తున్నారు. అతను కూడా క్యాప్టెన్సీ కొత్త. వీళ్ళని మనం జడ్జ్ చేయొద్దండి ప్లీజ్. మనం చాలా తొందరగా జడ్జిమెంటల్గా అయిపోతాం. గిల్ క్యాప్టెన్సీ బాగాలేదు, పలానావాడు బాగా ఆడట్లేదు, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే టీం ఒక రీబిల్డ్ చేస్తున్నాం. మనం రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, ఇలాంటి కుంబ్లే, ఇలాంటి వాళ్ళందరూ నిష్క్రమించిన తర్వాత పెద్ద వెలితి ఏర్పడింది మన టీం. తర్వాత నెక్స్ట్ కోహ్లీ, రహానే, పుజారా, మిగతా బౌలర్స్ జైర్ ఖాన్ అంటే వీళ్ళందరూ మెల్లమెల్లగా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మళ్ళీ మనం పుంజుకున్నాం. మళ్ళీ మనం టెస్ట్లో చాలాసార్లు అండర్ కోహ్లీ వన్, అంటే అప్పట్లో WTC లేకపోయినా మనం ఆ గద, ఆ మేస్ ఉంటుంది, నెంబర్ 1 ర్యాంక్ అనేక సార్లు దక్కించుకున్నాం. 2 WTC ఫైనల్ ఆడాం. సో ఆ నెక్స్ట్ ట్రాన్సిషన్లో మళ్ళీ మనం టాప్ స్టేజ్కి రీచ్ కాగలిగాం. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ మనం WTC గెలవకపోయినప్పటికీ ఇంతవరకు జరిగిన 3 WTCల్లో మనం 2 సార్లు రన్నర్అప్గా నిలిచాం. అలాగే ఇప్పుడు మనకి ఇంకొక కొత్త ఫేజ్, ఇంకొక రీబిల్డింగ్ ఫేజ్ మనకి స్టార్ట్ కాబోతుంది. కొత్త కెప్టెన్తో, కొత్త టీంతో, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో. యావరేజెస్ వెరీ లెస్, అండర్ 30. సో వీళ్ళకి మనం ఒక ఛాన్స్ ఇద్దాం. అది నేను బేసిక్గా వీడియోలో చెప్పదలుచుకున్న ఛాన్స్ ఇద్దాం. మీకు ఒక అస్టానిషింగ్ స్టాట్ చెప్తాను. అదేంటంటే, ఇంగ్లాండ్లో ఓడించడం అంత ఈజీ కాదు. ఎలాగైతే ఇండియాలో ఓడించడం అంత కష్టం, ఇంగ్లాండ్లో ఓడించడం అంత ఈజీ కాదు. మామూలుగా బయట వాళ్ళంత స్ట్రాంగ్ కాదు. వాళ్ళు WTCలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా 3 సైకిల్స్లో ఏమాత్రం బాగలేదు. బట్ ఇన్ ఇంగ్లాండ్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అది వాళ్ళు కంచుకోవటం. గత 10 సంవత్సరాల్లో, అంటే నేను 2015 నుంచి చెప్తున్నాను, ఇంకా ముందుకెళ్ళినా కూడా వాళ్ళ స్టాట్స్ వాళ్ళ ఫేవర్లో ఉంటాయి. మనం ఎందుకు ఒక 10 ఏళ్ళ చూద్దాం. 2015 నుంచి వాళ్ళ స్వదేశంలో ఇంగ్లాండ్ గడ్డ పైన 21 టెస్ట్ సిరీస్ ఆడారు, 21 టెస్ట్ సిరీస్ ఆడారు. ఆ 21 టెస్ట్ సిరీస్లో వాళ్ళు ఓడిపోయింది ఒకే ఒక సిరీస్ అగేన్స్ న్యూజిలాండ్ ఓడిపోయారు. అది 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్. దాంట్లో ఒక డ్రా అయింది, ఒక మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. కెన్ యూ బిలీవ్ దిస్? ఈ 21లో 6 డ్రాన్ సిరీస్లు ఉన్నాయి. 6 సిరీస్లు డ్రా అయినాయి. ఒకే ఒకసారి ఓడిపోయారు, మిగతాన్ని గెలిచారు. 21లో మిగతాకి 6 పోతే 7 పోతే ఎంత అవుతుంది? 14 సిరీస్ దే వన్ ఎట్ హోమ్. దాంట్లో ఇండియా కూడా మనం చెప్పుకున్నట్టుగా 2007లో లాస్ట్ టైం మనం గెలిచాం. ఆ తర్వాత మనకు 18 ఏళ్ళ నుంచి మనం అక్కడికి వెళ్ళలేదు. అలాంటి అద్భుతమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా కూడా వాళ్ళని ఇంగ్లాండ్లో ఓడించలేదు. యాషెస్లో ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళు చావుదెబ్బ తింటున్నారు ఇంగ్లాండ్. కానీ ఇంగ్లాండ్లో నేను చెప్పిన 2015 నుంచి 3 సార్లు యాషెస్ జరిగినాయి. అంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్, 5 టెస్ట్ సిరీస్. దాంట్లో ఒకసారి ఇంగ్లాండ్ గెలిచింది, 2 సార్లు రీసెంట్ టైమ్స్లో 2021లో అనుకుంటా, మళ్ళీ రీసెంట్గా 2 సార్లు 2-2 డ్రా అయినాయి ఆ సిరీస్. సో హార్డ్ ఫౌట్. ఓడిపోయే మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్ వాళ్ళు, బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళు ఒక మిరాక్యులస్ ఇన్నింగ్స్ ఆడి దాన్ని సేవ్ చేసుకోవడం, ఇలాంటివి రకరకాలుగా మనం చూసాం. సో ఆస్ట్రేలియా కూడా ఈ 10 ఏళ్ల ఫేజ్లో ఇంగ్లాండ్లో గెలవలేదు. 3 సార్లు యాషెస్ జరిగినాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, యంగ్ టీంకి మనం ఎలాంటి ఛాన్స్ ఇవ్వాలి, వీళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. లెట్ అస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్ టీమ్. అది మనం ఇంకోటి కూడా చూడండి. మీరు 2007లో మనం ద్రావిడ్ క్యాప్టెన్సీలో గెలిచాం. ఆ సిరీస్లో 3 టెస్టులు ఆడితే 2 డ్రా చేసుకుని 1 గెలిచాం, అంతే. మనం అక్కడ పెద్దగా చాలా కన్విన్సింగ్గా వాళ్ళని చిత్తుగా ఏం ఓడించలేదు. సో ఇంగ్లాండ్లో అలాగే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2011లో వెళ్తే 4 టెస్టులు ఆడితే 4 టెస్టులు ఓడిపోయాం. తర్వాత మళ్ళీ 2014లో వెళ్ళినప్పుడు 1-3, అంటే మనం ఒక టెస్ట్ గెలిచాం, 3 టెస్టులు ఓడిపోయాం.
అగైన్ 2018లో 4-1 తేడాతో ఓడిపోయి వాళ్ళు 4 గెలిచారు, మనం ఒకటే గెలిచాం. రీసెంట్ టెస్ట్ సిరీస్లో బికాజ్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ అటాక్ లెడ్ బై బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, షమి, జడేజా వీళ్ళందరూ ఉండబట్టి మనం ఆ సిరీస్ డ్రా చేసుకున్నాం. ఒక స్టేజ్లో మనం లీడింగ్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రోహిత్, రాహుల్, పుజారా, పంత్ వీళ్ళందరూ బాగా ఆడడం వల్ల మనం వీఆర్ ఏబుల్ టు డ్రా దట్ సిరీస్. అంతే తప్ప మనకి ఇంగ్లాండ్లో అద్భుతమైన రికార్డు ఏం లేదు. మనం ఎన్నిసార్లు గెలిచాం, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. 19 సిరీస్లో ఆడితే మన ఇంగ్లాండ్లో మనం గెలిచిన 3 ఫస్ట్ గెలిచింది 71లో, మళ్ళీ 17 ఏళ్ళ గ్యాప్ తర్వాత 1986లో గెలిచాం, మళ్ళీ చాలా గ్యాప్ 21 ఇయర్స్ గ్యాప్ తర్వాత 2007లో గెలిచాం. అంత లాంగ్ గ్యాప్స్ తర్వాత గెలిచాం. మళ్ళీ 18 ఇయర్స్ నుంచి మనకి 4 సిరీస్లు అయిపోయినాయి. ఇంతవరకు అక్కడ మనం ఆ గడ్డ పైన గెలలేదు. అందుకని వీళ్ళ మీద మనం బోల్డ్ ప్రెషర్ పెట్టడమో లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమో అనవసరం. నా దృష్టిలో ఏంటంటే ఈ సిరీస్లో వీళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి, ఫైట్ ఇవ్వాలి. ఫైట్ ఇచ్చి ఈవెన్ ఇఫ్ దే లూజ్ 3-2 ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యంగ్ టీమ్కి మన అవకాశం ఇవ్వాలి. ఒకప్పుడు ఆస్ట్రేలియా చూడండి, ఆస్ట్రేలియాలో గ్రిగ్ చాపెల్, మార్ష్, లిల్లీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ అందరూ ఒకేసారి రిటైర్ అయిపోతే తర్వాత బార్డర్, స్టీవ్ వా లాంటి వాళ్ళు టీంని బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక టాప్ ఫోర్స్గా టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన టీమ్గా తయారు చేస్తారు. అలాగే మనం కూడా రీబిల్డ్ చేసుకుందాం, ఈ టీంతో రీబిల్డ్ చేసుకుందాం. సో వీళ్ళు ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. నా సిరీస్లో రిజల్ట్ గురించి నేను మాట్లాడలేదు, ప్రెడిక్షన్ ఇవ్వట్లేదు. ఏమాత్రం ప్రెడిక్షన్ చేసి కష్టం. ఇట్ కుడ్ గో ఐదర్ వే, ఎలాగైనా కావచ్చు. వెదర్ కండిషన్స్ మీద, తర్వాత ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఈ సిరీస్ ఫలితం అనేది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొన్ని మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. కొన్ని బుమ్రా లాంటి వాళ్ళ దగ్గర నుంచి, సిరాజ్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఈవెన్ కుల్దీప్ యాదవ్ ఫర్ దట్ మ్యాటర్. అలాగే మనకి బ్యాటింగ్లో రాహుల్ కానీ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ ఇలాంటి వాళ్ళ నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్. కరుణ్ నాయర్ లాంటి నుంచి కూడా అన్నీ కాకపోయినా 1-2 బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడే అవకాశం నాకు కనిపిస్తుంది. డెఫినెట్గా సాయి సుదర్శన్ కుడ్ బికమ్ వెరీ ప్రామిసింగ్ యంగ్స్టర్. చాలా మంచి ప్రామిస్తో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలా టాలెంట్ ఉంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మన బ్యాటింగ్ లైనప్లో ఎక్స్పీరియన్స్ తక్కువ, కానీ బోల్డ్ అంత టాలెంట్ కనిపిస్తుంది. ఆ టాలెంట్కి వాళ్ళు న్యాయం చేయగలిగితే, ఇంగ్లాండ్ కండిషన్స్కి అలవాటు పడితే, ఇంగ్లాండ్లో వాళ్ళు చేయాల్సింది హ్యావ్ టు రెస్పెక్ట్ ది కండిషన్స్. ఆ కండిషన్స్కి వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ తగినట్టుగా తమ గేమ్ని అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ చాలా అగ్రెసివ్గా ఆడతారు, బట్ ఇక్కడ ఈ హ్యాస్ టు గివ్ రెస్పెక్ట్. ఆ ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఇంగ్లాండ్లో, ఆ కండిషన్స్కి అతను అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. రిజల్ట్ విషయంలో నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ విషయంలో కూడా నాకు చాలా నమ్మకం ఉంది. అతను మంచి క్యాప్టెన్ అవుతాడని అదైతే నమ్మకం ఉంది నాకు. చాలామందికి ఇష్టం లేదు శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అవ్వడం, చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే అతను యంగ్స్టర్, పెద్దగా క్యాప్టెన్స్ అనుభవం లేదు ఒకటి. టీంలో అతని ప్లేస్ గ్యారంటీ లేదు. ఆస్ట్రేలియాలో కూడా అతను ఒక మ్యాచ్కి డ్రాప్ చేశారని ఒకటి. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అతని యావరేజ్ 35 మాత్రం ఉంది. అది కూడా ఓవర్సీస్ బాగా ఆడు. ఓవర్సీస్ ఎందుకు బాగా ఆడు? మనం గాబా టెస్ట్ బ్రిస్బేన్లో గెలిచినప్పుడు 90 ఎవరు కొట్టారు? శుభ్మన్ గిల్లే కదా. చాలా అద్భుతమైన చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ బై శుభ్మన్ గిల్. సో అది ఎలా మర్చిపోతాం మనం? హీ క్యాన్ ప్లే ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ఫేసెస్. అదేం లేదు, బోల్డ్ అంత టాలెంట్ ఉంది. అండ్ ఓకే, అతని యావరేజ్ 35 ఉంది. ఎవరికి యావరేజ్ గొప్పగా ఉంది? బెన్ స్టోక్స్కి యావరేజ్ కూడా 35. ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ ఆల్రౌండర్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆల్రౌండర్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్, దాంట్లో డౌట్ లేదు. బట్ అతని యావరేజ్ 35. టెంబా బౌమా మొన్న సౌత్ ఆఫ్రికాకి WTC ఫైనల్ గెలిపించి పెట్టాడు. అతని యావరేజ్ 38. శుభ్మన్ కంటే ఎక్కువ టెస్ట్లు, 60కి పైగా టెస్ట్లు ఆడాడు. శుభ్మన్ ప్లేడ్ ఐ థింక్ 32 టెస్ట్ మ్యాచెస్. సో ఎవరికి ఎక్కువ ఉంది? షాన్ మసూద్ అని కరెంట్ పాకిస్తాన్ క్యాప్టెన్, అతని యావరేజ్ 30 ఉంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా టీంకి టిమ్ పెయిన్ క్యాప్టెన్సీ చేశారు. టిమ్ పెయిన్ ఏమైనా పెద్ద గొప్ప బ్యాట్స్మెన్, కీపర్ ఆఫ్ కోర్స్. బట్ సో మీకు బ్యాటింగ్ యావరేజ్ బ్రహ్మాండంగా ఉంటేనే, అంటే టాప్ బ్యాటింగ్ యావరేజ్ ఉన్న వాళ్ళే క్యాప్టెన్గా ఉండాలని అట్లా ఏం లేదు. శుభ్మన్ గిల్ ఎందుకు క్యాప్టెన్సీ చేశారన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. బుమ్రా మన రీసెంట్గా చెప్పాడు, నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఒక వీడియోలో కూడా చెప్పాను.
దినేష్ కార్తిక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే రోహిత్ విరాట్ రిటైర్ కాకముందే నేను బోర్డుకి చెప్పాను నన్ను క్యాప్టెన్సీ కన్సిడర్ చేయదు, ఎందుకంటే నేను 3 టెస్ట్ మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడకపోవచ్చు అని చెప్పాడు. సో నేను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2 టెస్టులకు వేరే క్యాప్టెన్ ఉంటే అది దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని చెప్పి అతను స్వయంగా తనంతట తానే క్యాప్టెన్సీ నుంచి వదులుకున్నాడు. ఇంకా మనకి ఛాయిస్ ఎవరు? కేఎల్ రాహుల్ అతను క్యాప్టెన్గా అంటే కూడా అతను ప్లేయర్గా ఆడినప్పుడు అతని నుంచి మనం ఎక్కువ మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకోవడం అనేది అందరికీ అర్థమైంది. ఈవెన్ ఐపీఎల్ టీం కూడా అతను క్యాప్టెన్సీ చేయట్లేదు. వేరే వైస్ కెప్టెన్ కూడా ఢిల్లీ టీంకి అతను నా టీంలో వైస్ కెప్టెన్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ వైస్ కెప్టెన్ ఫర్ ఢిల్లీ. సో అలాంటి సిచ్యుయేషన్ మనకి కేఎల్ రాహుల్ ఇది రూల్డ్ అవుట్, ఆల్దో హీ లెడ్ ఇండియా ఇన్ టెస్ట్ మ్యాచెస్ బిఫోర్. ఇంకా రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ ఈజ్ ఏ గ్రేట్ క్యాప్టెన్సీ టాలెంట్, కానీ రిషబ్ పంత్ కంటే కూడా ఇతను చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాడు అనేది సెలెక్టర్స్. అది డ్రెస్సింగ్ రూమ్లో కూడా అతను మిగతా ప్లేయర్స్తో వ్యవహరించే తీరు, దాని గురించి మా ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్ ఉంది అని చెప్పి కూడా మన చీఫ్ సెలెక్టర్ లాంటి వాళ్ళు చెప్పారు. ఏంటంటే ఇతను బ్యాలెన్స్. రిషబ్ పంత్ కొంచెం తొందరపాటు ఉంది అతని దగ్గర, హెస్టీ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దుందుడుకు ధోరణి ఉంది అతని దగ్గర. అతనికంటే ఇతను చాలా బ్యాలెన్స్డ్గా కనిపించాడు, యంగ్స్టర్ అయినా బ్యాలెన్స్డ్గా కనిపించాడు. మరీ అంత కొత్త ఏం కాదు అతను టెస్ట్ క్రికెట్, 32 టెస్ట్ మ్యాచెస్ అంటే ఇట్స్ నాట్, అతనికి కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది టెస్ట్ మ్యాచ్లో, అదేం లేదు. సో అతను ఆల్రెడీ ఇండియాకి లీడ్ చేశాడు 5 మ్యాచ్ల్లో, T20 మ్యాచెస్లో జింబాబ్వేతో సరిగ్గా 1 year బ్యాక్ జింబాబ్వేలో ఒక సిరీస్లో అతను ఆల్రెడీ లెడ్ ఇండియా క్యాప్టెన్. ఐపీఎల్లో 2 seasons నుంచి హీ హెస్ బిన్ లీడింగ్ గుజరాత్ టైటన్స్. క్యాప్టెన్సీ అతను బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ అవుతుందా? కాలేదు. జింబాబ్వేలో 5 మ్యాచ్లు లీడ్ చేసినప్పుడు T20sలో 2 50s చేశాడు, ఒక 30 చేశాడు. అలాగే గుజరాత్ టైటన్స్కి లాస్ట్ సీజన్ పెద్ద ఎక్కువ 450 ఎంతో రన్స్ చేశాడు. ఈ సీజన్లో స్కోర్ 650 రన్స్. సో క్యాప్టెన్ అయిన తర్వాత కూడా అతని క్యాప్టెన్సీ అతని బ్యాటింగ్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ అతనికి ఫేవరబుల్గా ఉన్న అంశాలు. ఈరోజు హీ అడ్రస్ ప్రెస్ మీట్ అండ్ హీ కమ్స్ అక్రాస్ యాజ్ ఎ కాన్ఫిడెంట్ యంగ్ మ్యాన్. అతను ప్రెస్ మీట్లో చాలా క్లారిటీతో సమాధానాలు చెప్పాడు. అతను ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అడిగాడు, బాల్ని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతున్నావా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటావా? ఎందుకు తీసుకుంటాడు? దానికి మంచి చక్కటి చెంపపెట్టలని జవాబు చెప్పాడు. నా స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆగస్టు వరకు చూసి అప్పుడు డిసైడ్ చేసుకో. అంటే ఇంక వేరే మాట చెప్పలేదు. బాల్ చూసి నేను ఎందుకు ఇన్స్పైర్ కావాలి, నా స్టైల్ నాకు ఉంటుంది అన్నట్టుగా భలే సమాధానం చెప్పాడు. సో అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే టీంలో ఒక సెక్యూర్ అట్మాస్ఫియర్, అంటే ప్లేయర్కి ఆ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఒక మ్యాచ్ బాగా ఆడిపోతే తీసాడు, వాళ్ళకి ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండేలా చూస్తాము అని కూడా అతను చెప్తున్నాడు. సో అతని ఒక క్యాప్టెన్కి ఒక స్టైల్ ఉంటుంది. అతను ఏంటంటే బహుశా ప్లేయర్స్కి ఒక లాంగ్ రోప్ ఇచ్చేటట్టుగా ఉన్నాడు. ఫెయిల్ అయినా కూడా వాళ్ళని ప్యాక్ చేసేటట్టుగా అతను 1కి 2 సార్లు ఇదే మాట డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పాడు. సెక్యూర్ అట్మాస్ఫియర్, సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాను నేను టీంలో. అంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయినంత మాత్రాన అతనికి ఏదో ఒక చాలా ఇన్సెక్యూరిటీ రాకుండా చూసే ఒక ప్రయత్నం చేసేటట్టుగా ఉన్నారు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇంటెంట్ కనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ హీ విల్ బికమ్ ఎ గుడ్ క్యాప్టెన్ ఆన్ ద లాంగ్ రన్. ఇప్పుడే కాదు, ఫస్ట్ సిరీస్లో నేను మనం ఎక్స్పెక్ట్ చేయదు, కానీ క్యాప్టెన్సీ బాగా చేస్తాడని నాకు ఒక నమ్మకం. కాన్ఫిడెంట్గా అతను కనిపిస్తున్నాడు. అతనికి మనం కూడా లాంగ్ రోప్ ఇవ్వాలి, ఖచ్చితంగా లాంగ్ రోప్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో మనం ఈ టీంని బ్యాక్ చేద్దాం, ఈ టీంకి మనం సపోర్ట్ చేద్దాం. ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు, రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు. మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇప్పుడు 2021లో మన ఆస్ట్రేలియాలో హిస్టారిక్ విన్ నమోదు చేసుకున్నప్పుడు లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనం బ్రిస్బేన్ టెస్ట్ ఆడే టైంకి 11 ప్లేయర్స్ని మనం ఫీల్డ్ చేయడం కష్టంగా అనిపించింది. ఎంతమంది డెబ్యూ చేశారు? నవదీప్ సైని డెబ్యూ చేశాడు, సిరాజ్ డెబ్యూ చేశాడు ఆ సిరీస్లో, శార్దుల్ ఠాకూర్ తన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎంతమంది కొత్త వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ డెబ్యూ చేశారు. యంగ్ సైడ్. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ కనుకుంటా రోహిత్ లేడు, తర్వాత రోహిత్ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్ తర్వాత అసలు ఆడనే లేదు. చాలామంది సీనియర్స్ మనం ఇస్తారు. షమీ ఇంజర్డ్ అయిపోయాడు ఫస్ట్ టెస్ట్ తర్వాత. లాస్ట్ టెస్ట్కి వచ్చేసరికి అశ్విన్ లేడు. చాలా అందరికీ ఇంజరీస్ కావడం. అలాంటి టీంతో, ఒక యంగ్ టీంతో మన కుర్రాళ్ళు మనకి ఆ హిస్టారిక్ విన్ అందించారు. శుభ్మన్ గిల్ కూడా అదే అన్నాడు ప్రెస్ మీట్లో. సరే మా టీం యంగ్ టీమే, కానీ వీళ్ళకి ఆ బ్యాగేజ్ ఉండదు. అంటే గతంలో ఇక్కడ ఇంగ్లాండ్లో ఓడిపోయాము, ఇంగ్లాండ్లో కష్టం, ఇలాంటిది. వీళ్ళు
కొత్త కుర్రాళ్ళకి ఒక ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు కరుణ్ నాయర్ లాంటి వాళ్ళకి, సాయి సుదర్శన్ లాంటి వాళ్ళకి, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళకి, ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ. బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు టీంలో తమ ప్లేస్ని సిమెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఆ మోటివేషన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో ఈ టీంలో ఆపర్చునిటీ కూడా ఉంది. బ్యాగేజ్ ఏ ఉండదు, మేము ఇంగ్లాండ్లో గతంలో ఫెయిల్ అయ్యాము అనే ఒక నెగిటివిటీ విల్ బి అట్ ది బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ ఫర్ అదర్స్. కానీ వీళ్ళకి అలా ఉండదు కదా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కనుక బాగా పర్ఫామ్ చేస్తే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ అస్ అనే ఒక ఫీలింగ్తో వెళ్తారు. కాబట్టి ఒక పాజిటివ్ ఇంటెంట్తో వీళ్ళు బరిలోకి దిగుతున్నారు. లెట్ అస్ సపోర్ట్ దెమ్. వాళ్ళకి కావాల్సిన అన్ని, వాళ్ళకి ఎలాంటి జడ్జిమెంటల్గా ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్ చేయొద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం లెట్ అస్ గివ్ దెమ్ ఏ ఛాన్స్, బిగ్ ఛాన్స్. ఏమంటారు?